మనము పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది నా ఉద్దేశం. రైట్. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గర లక్ష్మణ్ గారు, ఇక్కడ వివిరావు గారు, ఇక్కడ రెండు కాంట్రాస్ట్ అబ్జర్వేషన్స్ అండి. మనం ఎదురు తిరగాలి, ప్రతిదాడి చేయాలి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ తరహాలో గాజా మీద ఇజ్రాయెల్ ఎలా చేస్తుందో అలా చేయాలి అంటే మనకున్న అంతర్జాతీయ సమాజంలో మనకున్న గుర్తింపు, మనకున్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యమేనా అంటే, నేను అడుగుతున్నది మనకు ఆ బలం లేదా అని అడగట్లా, మనకు ఆ బలం ఉంది. బట్ అది ఎలాంటి రిపర్కషన్స్కి దారి తీస్తుంది, అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఎలిమినేట్ చేయడానికి ఆ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ పాకిస్తాన్, ఇప్పటివరకు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ అనుకున్నాం, పాకిస్తాన్నే నేను అవుట్ఫిట్ అంటాను. ఆ అవుట్ఫిట్ ప్రపంచవ్యాప్తంగా రకరకాల స్వరాలతో గగ్గోలు పెట్టించే ప్రయత్నం. వీళ్ళకి తోడు లెఫ్టిస్ట్ మేధావులు కూడా హఠాత్తుగా తెర మీదకి వచ్చేస్తారు. ప్రజాస్వామ్య హననం జరిగిపోతుందని, వ్యక్తిత్వం కాదు, ప్రజాస్వామ్య హననం జరిగిపోతుందని వచ్చేస్తారు. సో అలా కానప్పుడు ఆర్థికంగా ఇందాక మీరు చెప్పారు, దిగ్బంధనం చేయడానికి ఉన్న వెసులుబాటు మొత్తం ఉపయోగించుకుంటే ఫిజికల్ దాడి చేసి ఎలిమినేట్ చేయడం అనేది ఒక పద్ధతి. అది చేసి తీరాల్సిన సమయం ఇప్పుడైతే లేదు. ముందర ఆర్థిక దిగ్బంధనం చేసి వాళ్ళని మొదలంట నరికేసే ప్రక్రియ ద్వారానే ఇది ఇలా చేస్తేనే వ్యూహాత్మకంగా బాగుంటుందనే ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు దేన్ని సమర్థిస్తారు సార్? వీవరావు గారు. మనం ఇజ్రాయెల్ తోటి పోల్చుకోకూడదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ పరిస్థితి వేరు. చిన్న దేశం, 60/40, 60/60 కిలోమీటర్స్ వాళ్ళది. తర్వాత ఏంటంటే చుట్టూరు వాళ్ళకి ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అంతకుముందు 3 వార్స్ జరిగినాయి వాళ్ళకు కూడా. సో వాళ్ళు ఏంటంటే టోటల్ టెక్నాలజీ మీద డిపెండెంట్, కంప్లీట్ నేషన్ వైడ్ మొబిలైజేషన్ మీద ఇంపార్టెంట్. తర్వాత మొత్తం అంటే ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత మొత్తానికి లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లేంత వరకు వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. కానీ వాళ్ళది డెమోక్రసీనే, మనది డెమోక్రసీనే. అక్కడ మైనారిటీ గవర్నమెంట్ ఉంటుంది, మనకి మెజారిటీ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు ప్రెషర్లో వస్తూనే ఉంటారు. ఈ విధంగా కొంచెం ఓటు చూసుకోవాలండి. రెండవది ఏంటంటే వాళ్ళకున్న యాటిట్యూడ్, మనకున్న యాటిట్యూడ్. మనకున్న యాటిట్యూడ్ ఏంటంటే కర్మ ఫిలాసఫీ. జరిగింది జరుగుతూనే ఉంటుంది, మన కర్మ మనం అనుభవించాల్సిందే. ఇటువంటి కొంచెం ఫిలాసఫీస్ మనకి ఎక్కువ ఉన్నాయి. సో ఈ రెండింటికి కంపారిజన్ కుదరదని. సో మీరు చెప్పినట్టుగా రెండో ఆప్షన్ అంటే ఏంటంటే ఎకనామిక్ బ్లాకేడ్, ఇందస్ వాటర్ ట్రీటీని ఇది చేయడం. తర్వాత బలూచిస్తాన్ ఎప్పటి నుంచో 1948 నుంచి యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు ఇండిపెండెన్స్ కావాలనుకున్నారు, వాళ్ళని ఫోర్సిబుల్లీ ఆక్యుపై చేశారు. అలాగే నవాబ్ బుక్తిని మర్డర్ చేశారు ముషరఫ్ టైంలో. ఇవన్నీ పట్టించుకుని వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఇరాన్కి పాకిస్తాన్కి ఎందుకు పడదంటే, ఇరాన్ ఒక షియా దేశం, పాకిస్తాన్ ఒక సున్నీ దేశం. పాకిస్తాన్లో షియాస్ని బతకనివ్వరు, అలాగే అహ్మదీస్ని కానీ బోరా ముస్లిమ్స్ని కానీ బతకనీయకుండా జరుగుతుంది. ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇరాన్ తోటి సత్సంబాలు ఉంచుకోవాలి. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా వైల్ ఇట్ ఈజ్ ఎ తాలిబాన్ గవర్నమెంట్ మనకి ఫేవరబుల్గానే ఉంది. మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హెల్త్ కేర్ వరకు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి రీబిల్డ్ చేసుకోవడానికి. ఈ విధంగా మెయింటైన్ చేస్తాం మనం పాకిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకుని. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఫోకస్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జనరల్ అసీం మునీర్ని తెచ్చడం. ఈరోజు ఆల్రెడీ వాళ్ళలో రమ్లింగ్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన మీటింగ్లో ఆయన బాడీ లాంగ్వేజ్ ఇట్ వాజ్ ఎవిడెంట్లీ ఎస్టాబ్లిష్డ్ సార్. ఆయన ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా అయితే ఓపెన్గానే అంటున్నాడు, నువ్వు దిగిపో. ఓపెన్ వార్నింగ్. ఇట్ వాజ్ అన్ ఇన్ కెమెరా మీటింగ్. It was leaked out. Al Jazeera has reported and several other international news agencies have reported the same. అందుకనే వాళ్ళు ఫ్యామిలీస్ని బయటికి పంపించేసినట్టున్నారు. తర్వాత ఏంటంటే బిలావల్ స్టేట్మెంట్స్ కూడా నిన్న రాత్రి వింటే ఏంటంటే, ఒకవేళ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అవ్వాలంటే నాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందా, ఆయనకి కాకపోతే వాళ్ళ ఫాదర్కి ఇంకా జద్దారి గారికి ఏమన్నా దొరుకుతుందా అన్న ఆలోచిస్తున్నారు. ఇంకా ఇమ్రాన్ ఖాన్ గారు బయటకు వస్తే మాత్రం ఎంటైర్ సిచ్యువేషన్ ఒక్కసారి పొలిటికల్గా చేంజ్ అయిపోతుంది. వీళ్ళందరూ ఏదో ఇండియాకి పాజిటివ్ అని కాదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని 5-6 సంవత్సరాలకైనా సరే పాజిటివ్గా ఉండక తప్పదు. బహుశా ఈ లోపల ఏమన్నా పెనుమార్పు జరగచ్చు.
అది మనం ఆలోచిద్దాం. కానీ ఎప్పుడూ మాత్రం మిలిటరీ అంటే లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది స్టేట్ మిలిటరీ పవర్ని వాడడానికి మనం ఎప్పుడూ తయారుగా ఉండాలి. అది లేకపోతే మాత్రం పాకిస్తాన్ వాళ్ళ ఉన్న ఫండమెంటలిజంలో ఎప్పుడు ఎవరి మాటలు వినిపించుకోదు, యాంటీ ఇండియాగానే ఉంటుంది. మిలిటరీ పవర్ బహుశా వాడక తప్పదు ఎంతో కొంత. రైట్ లక్ష్మణ్ గారు దగ్గర లక్ష్మణ్ గారు రెండు అంటే ఇక్కడ పొలిటికల్ టచ్ కూడా ఉన్న రెండు కోణాలు స్పృశిస్తానండి. ఒకటి ఎలాగూ అంతర్యుద్ధం దేశంలో ఉంది, మొదలైంది, అండ్ ఆర్మీలో కూడా అంతర్యుద్ధం మొదలైంది. వాళ్ళ జనరల్ మునీర్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి, అతని మీకు ఏమాత్రం సహించము, అతను హ్యాస్ టు స్టెప్ డౌన్ అనే డిమాండ్ ఆదిల్ రాజా ఆర్మీ వెటరన్ ఆయన బయటికి తీశాడు. దట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ మీడియా. సో కొంచెం కంగారు పడుతున్నాడు. ఈ క్రమంలో అతను మరింతగా తెగబడి ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడే దిశగా తన ఐఎస్ఐని, ఎందుకంటే ఈ వాజ్ ఫార్మర్ డీజీ ఐఎస్ఐ, సో స్వాభావికంగా ఆ బ్లడ్లో ఉండే ఆ లక్షణం ఉంది చూసారా, అది పోదు కదా. ఆ ప్రయత్నాలు చేయొచ్చా? ఎందుకంటే అంతర్గతంగా ఉన్న వాళ్ళని ఎదుర్కోలేక పక్క దేశం మీద దాడి దిగి